నవ్వుల పాలవుతున్న తర్వాత మీ అందరికీ రియలైజేషన్ వస్తుంది కానీ మీరు అన్నట్టుగా బుద్ధిజీవులు అని చెప్పేసి వాళ్ళు బుద్ధిజీవులు గద్దిజీవులు ఏదో కానీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఓ వైపు నిరుద్యోగులేమో మాకు ఉద్యోగాలు పెంచాలి లేకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు పెడుతున్నారు, మరోవైపు ఏమో గిరిజన సంబంధించి అదే మన ఎవరు గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు ఏమో దండం పెడతారని ఆయన మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒక హైలైట్ జోక్ చెప్తాను. ఒక క్యూ న్యూస్ అని పెట్టుకున్నాడు. అవును, క్యూ న్యూస్ అంటే తెల్లారు లేస్తే ఒక కాంట్రోవర్సీ వీడియోలు, కాంట్రోవర్సీ వాయిస్, కాంట్రోవర్సీ పీపుల్ను పట్టుకొచ్చేసి ఓ హంగామా చేసేటోడు. ఆ క్యూ న్యూస్లో ఇవాళ ఏం చెప్తున్నారంటే గాడ కుక్క బర్రె పీలని ఈనిందట, గాడ చిలుక గుడ్డు పెట్టిందట, వింతలు వీటిని విశేషాలు చూపెట్టుకుంటూ చేరుతాడు ఆ క్యూ న్యూస్లో. ఆయన టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సరే, ఏదైతే అనుకున్నాడో నేను అనేది ఏంటంటే ఏదైతే జర్నలిజం ముసుగేసుకొని ఆయన ఏమనుకున్నాడో ఆయన పదవి వచ్చేసింది. ఇచ్చింది కూడా ఎవరో కాదు కదా, కాంగ్రెస్ పార్టీ. మరి ఇచ్చింది ఎవరో కాదు, ఆయనకు ఓటేసింది ప్రజలే కదా, నిరుద్యోగులే కదా, పట్టభద్రులే కదా, ఇంతో డిగ్రీ చదువుకున్నాడే కదా. ఇప్పుడు చేయాల్సిందే అని మొన్నటిదాకా నా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ఈరోజు ధర్నా చౌకాడ ధర్నా చేసేటోళ్ళంతా తీర్మార్ మళ్ళీ ముంగట ఎందుకు చేయట్లేదు? మరి తీన్మార్ మల్లన్న అనేటోడు ఇక్కడ కనబడే పరిస్థితి కనబడతలేదు. ఆయన కావాల్సినటువంటిది ఏదైతే ఇన్ని రోజులు బూట్లు మోసినందుకు ఇప్పుడు బూట్లు నాకే పదవి ఇచ్చిండ్రు ఇనాముగా. ఒక్కొక్క బిస్కెట్ నట్టు వేసి ఆ బిస్కెట్ నాకు కూడా చేరుతున్నాడు. కోదండరామ్ కూడా బిస్కెట్ అయితే ఆ బిస్కెట్ కథ విరిగి నోట్ల వల్లే. దానికోసం ఆయన దింపుడు గల ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ జాబ్ క్యాలెండర్ అన్న ఆకునూరు మురళి అంటూ ఆ డ్రెస్ లేడు. ఈ రగ్గాడు ఆడీడు పాపం మంది తిడతా ఉంటే ఏదో ఇజ్జత్ కాయడ కనబడబోతాను కానీ ఏడ కనబడ్డ పని అయితే లేదు. కోదండరామ్కి ఒక నిరుద్యోగి ఫోన్ చేసి అడిగితే ఆయన పాలసీ ఏమున్నదో, ఆయన ఏం చేస్తున్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మరి ఆయన ఏం చేస్తాడో ఆయన పాలసీ ఏందో నీకు తెలియనప్పుడు ఆయన బూట్లు నాకు పోయినావా ఆయన కాబట్టి ఇన్ని రోజులు ఇలా వీళ్ళందరికీ మేమే న్యాయకత్వం వహిస్తాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ మోసం చేసి రోడ్లు ఎక్కించి ఇలా రోడ్డు పాలు చేసినావు. మాకు కొంత గడువు పెంచండి, ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి మాకు కొంచెం గడువు పెంచితే మేము చదువుకుంటాం, ప్రిపేర్ అవుతాం, ఇన్ని రోజులు మీరు ఆడిన ఆటలకు బలైపోయినామని అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర చెప్పి మీరు మాట్లాడి ఒప్పించలేని దద్దమ్మలైనప్పుడు ఇలా మరి ఎందుకు వాళ్ళ బూట్లు నాకుతున్నారు? ఇగరన్నా బయటికి రాండి, మేము తప్పు చేసినాం. మా వాళ్ళు ఇప్పటికీ మీరు గమనించినట్టయితే కొంతమంది అంటున్నారు మేము కేసీఆర్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధాలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినామో చెప్పుతోటి చెంపలేసుకుంటాం, ముక్కు భూమికి రాకుతాం, కేసీఆర్కు కేటీఆర్కు వీళ్ళందరికీ టీఆర్ఎస్ నాయకత్వానికి బీఆర్ఎస్ నాయకత్వానికి క్షమాపణ చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి బయటకు వచ్చిండ్రు. వాళ్ళకున్న సోయి కూడా లేదా ఈ దద్దమ్మలకు? అంటే పదవి ఆశయమో, పదవి ఆశ. నేనేమంటున్నా, పదవి కోసం బూట్లు నాకుతావా? సరే, నేనేమంటున్నా, కొత్తగా సంక్షేమ పథకాలు ఎవ్వి ప్రవేశపెట్టలే, ఉన్న సంక్షేమ పథకాలు నీరుగారిపోతూ ఉన్నాయి. ఓకే, ఈ దద్దమ్మలు ఇప్పటి వరకు మొదటి రైతు బంధు సరైన టైంకి ఇవ్వలేదు, ఇప్పటివరకు పూర్తిగా పడలేదు. ఇప్పుడు రైతు బంధు ఇప్పటికి పడాల్సినటువంటి అవసరం ఉంది, ఎప్పుడు పడేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రైతు బంధు ఇంకెన్నడు పడితే కూడా సోయలేదు, ఇది పోతా ఉన్నది. రైతు రుణమాఫీ అనే దాన్ని ఇలా మేము చేస్తామని చెప్పేసి రోజుకో డాంబికాలు వలుకుతా పోతా ఉన్నారు. కరెంటు కట్ అవుతా ఉన్నదని చెప్పేసి రైతులు లొల్లి పెడతా ఉంటే దాన్ని పట్టించుకున్నట్టు లేడు. ఇవన్నీ యథావిధిగా కొనసాగుతున్న క్రమంలో నువ్వన్న హామీలు, నువ్వు పెంచుతానన్న పథకాలు, ఇలా పెన్షన్లు కూడా 2 నెలల పెన్షన్ డ్యూ ఉన్నది ఇప్పటివరకు. ఇప్పటివరకు 2 నెలల పెన్షన్ పోలే వాళ్ళకు. పెన్షన్లు కొత్తది ఇవ్వకపోగా పాత యాపిండు, పాత యాపి కాదు, ఎక్కువ అసలు అనర్హులు తీసుకున్నారని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఒక లేడీకి వాళ్ళకి నోటీసులు వాళ్ళ కోర్టు నుంచి ప్రభుత్వం నుంచి నోటీసులు పంపడం, లేకపోతే మీకు రైతు బంధు ఉత్తనే పడ్డది మీరు రికవరీ చేయాలని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపడం, ఇంకేమైనా అంటే మీకు కసరత్తులు చేస్తున్నావు. దద్దమ్మ 5 ఏళ్ళు కసరత్తులు చేసుకుంటుంటావా నువ్వు? ఇంకోటి ఏమన్నాడు, ఈ కేసీఆర్ ఏమున్నది, దద్దమ్మ కేసీఆర్, సన్నాసి కేసీఆర్ 2 పంటలకే రైతు బంధు వేస్తాడు, 3వ పంట కూడా పడుతుంది ఏడా అన్నాడు. అరే దద్దమ్మ 3వ పంట గంగల పోని ఇప్పుడు ఈ ఒక్కసారి రైతు బంధు ఇవరకు పడతాయి, దీని సంగతి అని చెప్పంటే నోరు మీద పరుగు. మరి ఈయన వేస్తలేడు, మరి ఈ దద్దమ్మలంతా పోయి అడుగుతారంటే ఈ దద్దమ్మలైన బూట్లు నాకడానికి సరిపోతా ఉన్నారు. ఇలా తెల్లారులు వేస్తే ఏదున్నది, ఈ ఎమ్మెల్యే కాలు మొక్కుతా, ఆ ఎమ్మెల్యే కాలు మొక్కుతా, మా పార్టీలో షరీక్ చేసుకుంటా అంత మాత్రాన పార్టీ నిర్వీర్యం అయిపోతుందా? ఇలా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసిన ఉదాహరణకు ఏ పార్టీలో ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం ఆ పార్టీ ఎక్కడ కూడా నిర్వీర్యం కాలే, అంతకంటే శక్తివంతంగా తయారై బయటకు వచ్చి అధికారాన్ని చేపట్టిన సందర్భాలు. ఇలా తెలంగాణలో ఇంత పెద్ద భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రం. మొన్నటి వరకు ఏమన్నాడు, తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసిండు, బర్బాద్ చేసిండు, నాశనం అయిపోయింది, కోలుకోదు, కేసీఆర్ అప్పులతోటి మొత్తం అగాధంలోకి నెట్టివేయబడ్డది అన్నాడు. మళ్ళీ నిన్నగాక మొన్న మీడియా ముందు ఏమంటాడు, భారతదేశంలోనే అగ్రగామి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినంత ఆదాయం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాదు అని చెప్తాండి. ఇలా గురువేమంటాడు,
గుజరాత్ కంటే మొదటి వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అంత గొప్పగా నిర్మాణం అయింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏం పీకడానికి మీరు అబద్ధాలు ఆడుకుంటే ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం పరువు తీసిండ్రు. మీరు ఏదైతే ఈ చౌకబారు ప్రకటన చేసే క్రమంలో కొన్ని కంపెనీలు పోయినాయి. ఇప్పుడు కూడా ఇంకా ప్రమాదం ఉంది. ఏవైతే ఇప్పటికి స్టార్ట్ కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి కొన్ని కొత్త కంపెనీలు ఇక్కడికి వచ్చేసి ప్రారంభమయ్యేటి ఆ కంపెనీలు కూడా ప్రక్క రాష్ట్రాలకు పోతాయి మనం చూసుకుంటుంటే. ఎందుకంటే ఈ దద్దమంత షిపాయి కాదు, పనిమంతుడు కాదు. కాబట్టి ఉన్న కంపెనీలు కూడా పోకుండా కాపాడితే మొగోడే. మొగోని పాలనలో ఉన్న కంపెనీలు ఊడిపోకుండా కాపాడినా మొగోడే. మేము అట్లా కూడా అంటున్నాం. అది కూడా చేత కదా ఆయనకు. అంతేనా? ఏమున్నా పోలీసు వాళ్ళని పెట్టి హైదరాబాద్లో ధర్నా చేస్తే రాత్రి 12:30కు నా ఇంటికి వచ్చిండు పోలీసు వాళ్ళు. వచ్చి నా ఇంటి చుట్టూ జీబులు పెట్టుకొని నేను అన్నాను, నేను బయటికి వెళ్ళలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ పోయి ఏంది అంటే, లేదు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా పట్టుకుపోలే. ఎందుకు, ఏం తప్పు చేసినావు మిమ్మల్ని? ఏం తప్పు చేసిండు, ఎందుకు పట్టుకుపోతారని మా మిస్సెస్ మా పిల్లలు అడిగితే, లేదు మమ్మల్ని అధికారులు అరెస్ట్ చేయమన్నారు. అంటే ఎట్టి పరిస్థితులు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ రా, మేము చేసిన దొంగతనం లేదు, మేము మనకి అరెస్ట్ అయ్యి మీ ఇంటికి మీ పోలీస్ స్టేషన్ రావాల్సిన దేనికోసం అని అంటారు. నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా మనం పోతేనంట. అంటే నిరుద్యోగుల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే కూడా వీళ్ళ లాగు దడుస్తున్నాయి. అంటే ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకు మద్దతు ఇవ్వడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాదా? వాళ్ళకి కావాల్సినటువంటి ఏది న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక నిలబడాల్సిన హక్కు మాకు లేదా? ఇలా వాళ్ళని రెచ్చగొడితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారట, రెచ్చగొడితే దీక్షలు చేస్తున్నారట. సరే, మొన్న కూడా కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటి, రైతులకు ఇట్లా వేరుంటాయా, పేర్లుంటాయా? సరే, రెచ్చగొడితే వాళ్ళు చచ్చిపోయారు కదా. భారతదేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మోటివేటర్స్ని ఒక 10 మందిని తీసుకొస్తాం. తీసుకొచ్చి ముఖ్యమంత్రిని, ఈ వ్యవసాయ శాఖ మంత్రిని ఇద్దరిని కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం. చావు మన అంటారు, ఇద్దరిని మోటివేట్ చేస్తే వస్తారు కదా, ఇద్దరిని మోటివేట్ చేస్తాం. మరి సూసైడ్ చేసుకోమన్నది బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే చచ్చిపోయిన వాళ్ళు అత్యంత ఆదర్శవంతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాత సంపాదించిన మోటివేటర్స్ మోటివేట్ చేస్తే దావరా? మరి వీళ్ళిద్దరు చేస్తే అప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడదు మేము కూడా నమ్ముతాం. అంతే కదా. ఇవాళ రెచ్చగొడితే చచ్చిపోతారా ప్రజలు? అంటే ఎంతమంది నువ్వు రెచ్చగొట్టినావు కదా, మరి నువ్వు రెచ్చగొడితే ఎందుకు చచ్చిపోలేదు? ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో. ఇవాళ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? సిగ్గుండాలి. ఇవాళ ఏదైతే రాష్ట్ర రైతాంగానికి గొలుసు కట్టు చెరువులన్నిటి కూడా పునరుజ్జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాగులలో వంకలలో కూడా నీళ్లు వార్లిచ్చి రైతులకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏదైతే మేడిగడ్డ మొత్తం అక్కడికే రాదన్న మేడిగడ్డ ఇలా రిపేర్లు అయిపోయి నీళ్ళు ఎట్లా వారుతున్నాయి? సిగ్గుమానం లేనోడు ఎప్పుడైనా క్షమాపణ చెప్పు ప్రజలకు. నువ్వు ఆ నీళ్ళు అందక ఇప్పటివరకు ప్రజలు ఇబ్బంది పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు. ఇలా మళ్ళీ ఎట్లా నీళ్ళు నింపుతున్నావు? మళ్ళీ ఎట్లా రిపేర్ అయింది? మళ్ళీ లేకపోతే కరెంటు అని చెప్పేసి కరెంటు పట్టుకొని 4 రోజులు ఏడుస్తావు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని ఫోన్ ట్యాపింగ్ 4 రోజులు పట్టుకొని ఏడుస్తావు. రాష్ట్ర ప్రజలు నిన్ను గెలిపించింది నువ్వు చెప్పినటువంటి అబద్ధ పునాదుల మీద ఏదైతే ఏర్పడ్డ ప్రభుత్వం, అబద్ధపు 6 గ్యారంటీలకు సంబంధించి నిన్ను అడుగుతారు. నిన్ను ఎక్కంగానే ఈ చేతగాని పాలనను ముందట వేసుకొని అవాకులు చెవాకులు వేలుకుంటా ఆయన తిట్టు ఈయన తిట్టు అని గెలిపేయలే నిన్ను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నది ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి పథకాలన్నీ యథేచ్ఛగా కొనసాగాలి, నువ్వు పెంచుతానని పెంచాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఈ అబద్ధాలతోటి ఈ వీటితోటి బతకమని చెప్పలే. తెల్లవారితే ఆయనను అరెస్ట్ చేస్తా, ఈయనను అరెస్ట్ చేస్తా, ఈయనను జైలు వేస్తా, ఆయనను జైలు వేస్తా, ఇది ఇట్లా కరెంట్ అవినీతి జరిగిందా, ఫోన్ ట్యాపింగ్లో అవినీతి జరిగిందా, గొర్రెల పథకంలో అవినీతి జరిగిందా, ప్రాజెక్టులు వీటిని వేసుకొని 2 రోజులు బతుకుతావు నువ్వు. నీ పాలన ఇప్పుడు 8 నెలలు అవుతుంది, నువ్వు పాలన షురువు చేయి కదా. 8 నెలల నుంచి నువ్వు పాలన షురువు చేయలే. ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన తప్పత నువ్వు ఇచ్చినవి కాదు. వాటిని కూడా సిగ్గు లేకుండా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇస్తున్న 2 లక్షల కోసం నువ్వు తయారు చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ముందర పెట్టు. నువ్వు చేస్తున్నటువంటి 15,000 ఎకరం ఏదైతే ఉన్నదో రైతు బంధు అదే 4,000 పెన్షన్ ఏదన్నో 4,000 పెన్షన్ పెట్టు. ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నో అది ఇప్పటివరకు పేరు లేదు, అతి లేదు, గతి లేదు. ఏదైతే కేసీఆర్ గారి న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ గారి కిట్ కానీ డెలివరీ అయిన స్త్రీలకు ఆ డబ్బులు కానీ వాటి ఊసే లేదు. వీటన్నిటి గురించి మాట్లాడు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా అని చెప్పి నేను చెప్తా ఉన్నాడు. ఏది ఎంతమందికి వచ్చింది 500 గ్యాస్ సిలిండరు? 500 ఉచిత కరెంట్ అన్న, ఉచిత కరెంటు మళ్ళీ అటకెక్కింది కదా. ఇవన్నీ ఏడపోయినాయి హామీలన్నీ. ఈ హామీల మీద మాట్లాడినటువంటి సందర్భం ఒకటి కూడా లేదు ఇప్పటిదాకా. అంతే అభద్రతా భావంతో ఢిల్లీ కురకాలే, అక్కడ కాళ్ళ భజన చేయాలి, ఇక్కడికి వచ్చేసి మంత్రులు ఇక్కడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరిస్తున్నారు అని చెప్పి వీళ్ళ కాళ్ళ భజన చేయాలి. ప్రజలకు ఏం చెప్పాలి అంటే ఇవన్నీ చేస్తున్నారు, కేసీఆర్ అట్లా చేసిండు, వీళ్ళు అట్లా చేసిండు, ఇది ఇట్లా చేసిండు, ఇవన్నీ చెప్పుకుంటే పబ్బం గడుపుకోవాలి. అంతకుమించి ఏం జరుగుతలేదు.